అందరికీ నమస్కారం. ఈరోజు రాగి దోశ చేస్తున్నాను. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు రాగి పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా షుగర్ వేసుకోవాలి. 1 గ్లాస్తో నీళ్ళు తీసుకొని కొద్దిగా పోస్తూ ఇలా కలుపుకోవాలి. ఉండలుగా లేకుండా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టదు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఆ గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఇది కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని రాగి పిండిలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఇలా కలుపుకొని ఈ రాగి దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసుకొని కలుపుకోవాలి. దోశ పెంకు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో నూనె ఇలా రుద్దుకోవాలి. నేనైతే ఈ ఉల్లిపాయతో ఇలానే రుద్దుకుంటాను నేను, ఎందుకంటే ఉల్లిపాయతో రుద్దితే పెంకుకి ఏం అనుకోదు. ఇప్పుడు కొద్దిగా దోశ పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, పెంకుని ఇలా తిప్పుకోవాలి. రాగి దోశ, రాగి జావా ఎండాకాలం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి జావా రోజు 1 గ్లాస్ తాగితే దాహమేయదు, నోరెండుకపోదు. మేము రోజు రాగి జావా కంపల్సరీ 1 గ్లాసు తాగుతాము. మీరు కూడా ట్రై చేయండి అలాగా. చూడండి, ఇలా ఇంకోవైపు కాల్చుకుంటే బాగుంటాయి. ఈ రాగి దోశ అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసుకోవచ్చు. పెంకుకు అంటుకోకుండా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇలానే చేసుకోవాలి. ఈ రాగి దోశలు మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటాం మేము రాగి పిండితో దోశ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో చెప్తే నేను కూడా అలా ట్రై చేస్తాను ఒకసారి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాగి పిండితో ఇంకా నేను చాలా చేశాను, వీడియోలు పెడతాను. చూడండి ఎంత బాగా వస్తాయో, ఈజీగా చేసుకోవచ్చు.
టమాటా చట్నీతో తింటూ చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టాను, ఆ పచ్చడితో తిన్నాము.